మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులపై వారు చేసిన తప్పులు ఆధారంగా వేటు వేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అప్పటి వైసీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన విధంగా పనిచేసిన 5 అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసన చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఈ నెల 25న జీవో 720 విడుదలయ్యింది. ఈ క్రమంలో అప్పటి కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యకుమారి, ఈఈ ప్రభాకర్ రావు, డిఈ వెంకట్రావు, ఏఈ రమేష్ బాబులు పలు అక్రమాలకు పాల్పడినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా మున్సిపల్ స్థలాల ఆక్రమణ అరకట్టాలని, సమ్మర్ అలాగే స్టోరేజ్ డిస్టిలేట్లో కోట్ల రూపాయల గోల్మాల్, ప్రాపర్టీ ట్యాక్స్లో అక్రమాలు, మడ అడవుల నరికివేత తదితర అంశాల్లో వారు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారిపై చర్యలు తీసుకునేందుకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈ జీవో జారీ చేయడం సంచలనంగా మారింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. చెప్పండి నందిని. గుడ్ మార్నింగ్ జానకి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ చేస్తున్న అక్రమాలు, గతంలో చేసిన అక్రమాల నుంచి కూడా ఒక్కొక్కటి బయటపడుతుంది. పూర్తి స్థాయిలో వాటిపై ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా కాకినాడ జిల్లా అప్పుడు వైసీపీ అక్కడ సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఉంటే కాకినాడ జిల్లాలో మొత్తం పెత్తనం అంతా కూడా అప్పుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిగా చెప్పేవారు. అయితే ద్వారంపూడికి సంబంధించి ఏదైతే కొన్ని అక్రమాలు ఉన్నాయో వాటినన్నింటిని కూడా ఇప్పటికే బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఏదైతే పేదలకు ఇల్లు ఇచ్చారో ఇల్లుకి సంబంధించి అరటికట్లు, అంటే యాక్చువల్లీ అరటికట్లు అంటే కాకినాడ రూరల్ వస్తుంది, కానీ కాకినాడ సిటీకి సంబంధించి ప్రజాప్రతినిధి తాను ఈ టెండర్లు కూడా వేయకుండా ఈ మట్టి తవ్వకాలకి సంబంధించి కూడా వాళ్ళ సొంత మనుషులకు ఇచ్చుకొని అక్కడ అక్రమంగా మట్టి తవ్వకాలు చేసి దాదాపు 100 కోట్ల అక్రమాలు చేసినట్లుగా అయితే వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించి అలాగే చూసుకున్నట్లయితే ఇళ్ల పట్టాల పేరు చెప్పి మనం చూస్తున్న మడ అడవులకు సంబంధించి కాకినాడ రూరల్ లో ఉన్న మడ అడవులు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా సీరియస్ అయిన విషయం కూడా తెలిసిందే. మడ అడవులను కూడా నరికి ఇక్కడ ఏదైతే ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చేందుకు అయితే ప్రయత్నాలు చేసినప్పటికీ దాని మీద కూడా ఇప్పుడు ఏదైతే చర్చ కూడా సాగుతుంది. మొత్తము ఈ దందాకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి అప్పుడు వైసీపీలో జరిగిన కాకినాడ స్మార్ట్ సిటీ పేరుకు సంబంధించి జరిగిన ఈ అక్రమాలన్నింటినీ కూడా అప్పుడున్న కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ నాగ నరసింహారావు పాటు ఏఈ వీళ్ళందరితో పాటు మొత్తం 5 మందిపై అయితే రీసెంట్ గా ప్రభుత్వం అయితే జీవో 702 అయితే రిలీజ్ చేసింది. దీనిపై ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ప్రస్తుతం వీరందరినీ కూడా సస్పెండ్ చేసే యోచనలో ఉంది. వీరు మొత్తం ఇప్పటి వరకు జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి కావచ్చు, కాకినాడ స్మార్ట్ సిటీ పేరుతో దాదాపు 100 కోట్లు కూడా దారి మళ్లించినట్లు కూడా అప్పుడులో కూడా వార్తలు కూడా వచ్చాయి. అంటే వేసిన రోడ్డు మీద రోడ్డు వేయడము, వేసిన డ్రైనేజ్ మీద డ్రైనేజ్ వేయడం, ఇలాంటి చేసి డబ్బులను కూడా వృధా చేశారు తప్ప దాన్ని సక్రమంగా స్మార్ట్ సిటీ నిధులను కూడా ఎక్కడా కూడా వినియోగించలేదు, దొడ్డిదారిని పట్టించారన్న విషయాలను కూడా ఇప్పుడు వెలుగులోకి అయితే తీసుకువస్తున్నారు. పూర్తి స్థాయిలో వీరు 5 కూడా సస్పెండ్ చేస్తారా, లేదంటే ముందు వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తారన్నది కూడా తేలాల్సిన పరిస్థితి ఉంది దానికి. రైట్ నందిని, మరి ఉన్న పలంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు? అదే మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఏదైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక కాకినాడ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించి చాలా వైసీపీ అవినీతి చేసిందన్నది కూడా కూటమి ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్పుకొస్తూనే ఉంది. ఇచ్చింది గోరంటైతే చేసింది కొండంతగా కూడా చెప్పుకునే పరిస్థితి ఉందని చెప్పి అప్పుడు వాళ్ళకి చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ మట్టి తవ్వకాలకు సంబంధించి పేదలకి ఇళ్ల స్థలాలు కూర్చేందుకు ఈ మట్టిని తరలిస్తామంటూ పక్కదారి పట్టించి మట్టిని అడ్డంగా పెట్టుకొని వీళ్ళు వ్యాపారం చేసిన విషయాన్ని కూడా దీని పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ అయితే చేశారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఇటువంటి ఈ అక్రమాలు ఎక్కువగా ఉండడము, అలాగే కాకినాడలోని ఏదైతే మాజీ ప్రజాప్రతినిధి ఉన్నారో ప్రజాప్రతినిధి కన్ను సన్నాహాలు ఇటువంటి జరగడము, దానికి అధికారులే స్వయంగా వారికి సపోర్ట్ చేయడము, ఇటువంటి కూడా ఇప్పుడైతే ప్రభుత్వం దీనిపై సీరియస్ అయితే తీసుకుంటుంది. ఇది ఒక కాకినాడ జిల్లాతోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై కూడా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది దానికి. రైట్ నందిని, మరి ఎవరిపై అయితే వేటు పడిందో వారి నుంచి ఏమైనా ప్రతిస్పందన వచ్చిందంటారా ఇప్పటి వరకు? ప్రస్తుతానికి ఎంక్వైరీ అయితే జరుగుతుంది. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకొని వారిని సస్పెండ్ కూడా చేసే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో వారిని అదుపులోకి తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ కూడా చేయడానికి అయితే ఇప్పుడు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది.
ఓకే నందిని, రైట్, థ్యాంక్ యూ నందిని. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్లోని 6 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ పలువురి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. తొలుత ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. గొర్రెల పంపిణీలో 700 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది లబ్ధిదారులకు సుమారు 4,000 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో మొదటి నుంచి అధికారులు, దళారులు కుమ్మెక్కై నిధులు స్వాహా చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించింది. ఆ నిధులన్నీ ఈ ముఠా స్వాహా చేసింది. ఈ నిధుల్ని బినామీ ఖాతాల్లోకి మళ్లించి అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు వెల్లడైంది. ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ ఈడీ అనుమానిస్తోంది.